ఓం నమః శివాయ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరిస్తూ వ్యాస భగవానుని దయతో మనకు అందిన పరమ పవిత్రమైన శ్రీ శివమహాపురాణ ప్రవచన యజ్ఞంలో 12వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. మునులందరూ ఎంతో శ్రద్ధగా వింటుండగా సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మునులారా, కోపం చల్లారి శాంతించిన ఆ పరమేశ్వరుణ్ణి చూసి అక్కడ ఉన్న దేవతలందరూ భయం వదిలేసి ఎంతో సంతోషించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ, శంకరా, నేను చేసిన ఈ ఘోరమైన తప్పుకు ప్రాయశ్చిత్తమేమిటో దయచేసి చెప్పండి అని వేడుకోగా అప్పుడు ఈశ్వరుడిలా అన్నాడు, ఓ బ్రహ్మదేవా, నువ్వు భయాన్ని వదిలేసి నీ చేతితో నీ తలను తాకు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు అలాగే చేయగానే వెంటనే అక్కడ ఎద్దువాహనం మీద ఉన్న శివుని రూపం కనిపించింది. అది చూసి బ్రహ్మదేవుడు ఎంతో సిగ్గుపడ్డాడు. అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ శివుడిలా అన్నాడు, నాయనా బ్రహ్మ, ఇప్పుడు నువ్వు ఏ రూపంలో అయితే ఉన్నావో అదే రూపంతో నన్ను ఆరాధిస్తూ కఠినమైన తపస్సు చెయ్యి. ఇకపై ఈ లోకంలో నువ్వు రుద్రుని తలకాయ ఉన్నవాడిగా పిలువబడతావు. ఇలాంటి తప్పులు చేయడం అనేది మనుష్యుల లక్షణం. కాబట్టి నువ్వు మనిషిలాగా మారి ఈ భూలోకంలో సంచరించు. అప్పుడు నిన్ను చూసిన వాళ్లందరూ బ్రహ్మ తలమీద రుద్రుడు ఉన్నాడేమిటి అని ఎంతో ఆశ్చర్యపోతారు. ఈ కథ విన్న వాళ్లందరూ పరాయి స్త్రీలను కోరుకోవడం అనే మహాపాపం నుండి బయటపడతారు. జనాలు ఈ కథను చెప్పుకుని నిన్ను ఎంత ఎక్కువగా నిందిస్తే నీ పాపం అంత త్వరగా తొలగిపోయి ఆ పాపం వాళ్లకు అంటుకుంటుంది. నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్లక్కూడా అదే శిక్ష పడుతుంది. ఇదే నీకు అసలైన ప్రాయశ్చిత్తం అని శివుడు చెప్పాడు. నీ వల్ల కిందపడిన ఆ 4 వీర్యపు చుక్కల నుండి లోకాలను సంహారం చేసే సమయంలో ఎంతో భయంకరమైన 4 మేఘాల పుట్టి 21 రోజుల పాటు కుండపోతగా వర్షం కురిపించి ఈ సృష్టినంతా జలమయం చేసి మహాప్రళయాన్ని సృష్టిస్తాయి అని శివుడు చెప్పాడు. శంకరుడలా చెప్పగానే దానికి సాక్ష్యంగా ఆకాశంలో వెంటనే 4 భయంకరమైన మేఘాలు పుట్టి పెద్దగా ఉరుముతూ కాస్త వర్షాన్ని కురిపించాయి. వాటిని చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ భయంతో వణికిపోగా ఆ శివపార్వతుల ఆజ్ఞతో ఆ మేఘాలు మళ్లీ వాటి స్థానానికి వెళ్లిపోయాయి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మిగిలి ఉన్న పెళ్లి పనులన్నీ పూర్తి చేయగానే శంకరుడు లోక పద్ధతి ప్రకారం ఇలా అన్నాడు, పితామహ, నువ్వు గురువు స్థానంలో ఉండి ఈ పెళ్లిని ఎంతో అద్భుతంగా జరిపించావు. నువ్వు దేవతలందరిలో పెద్దవాడివి కాబట్టి నేను నీకు ఎంత కష్టమైన వరమైనా ఇస్తాను. నీకు దక్షిణగా ఏం కావాలో కోరుకో అని ఎంతో సంతోషంగా అడగ్గానే బ్రహ్మదేవుడు ఇలా ప్రార్థించాడు, ఓ దేవదేవా, నువ్వు ఇదే రూపంతో ఈ వివాహ వేదిక మీద ఎప్పటికీ ఉండిపోయి ఇక్కడికి వచ్చే ప్రజలందరి పాపాలను పోగొట్టు. నేను కూడా ఈ వేదికకు దగ్గర్లోనే ఒక ఆశ్రమాన్ని కట్టుకుని నా పాపాలు పోవడానికి తపస్సు చేసుకుంటాను. ఈ లోకంలో ఏ ఆడవాళ్లైనా లేదా మగవాళ్లైనా చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి ఉత్తరా నక్షత్రం ఉన్న ఆదివారం రోజున నిన్ను భక్తితో దర్శించుకుంటే వాళ్లు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరేలా నువ్వు వాళ్లకు వరమివ్వు అని అడిగాడు. వెంటనే ఆ దేవదేవుడు అలాగే జరుగుతుంది అని వరమిచ్చాడు. ఆ తర్వాత దక్షుని అనుమతి తీసుకుని శంకరుడు తన భార్య సతీదేవితో కలిసి ఎద్దువాహనమెక్కి హిమాలయ పర్వతాల దగ్గర ఉన్న కైలాసానికి బయలుదేరాడు. ఈ అద్భుతమైన సంఘటన స్వాయంభువ మన్వంతరంలో జరిగింది. తన వెంటే వస్తున్న దక్షుణ్ణి దారి మధ్యలోనే గౌరవంగా వెనక్కి పంపించేసి ఆ శివుడు తన ఆశ్రమానికి చేరుకున్నాడు. తనతో పాటు వచ్చిన దేవతలందర్నీ ఎంతో మర్యాద చేసి వాళ్ల లోకాలకు సాగనంపాడు. తాను కోరుకున్న కోరిక నెరవేరడంతో ఎంతో ఆనందంగా ఉన్న శంకరుడు తన భార్య సతీదేవితో కలిసి ఆ హిమాలయ ప్రాంతాలన్నిటిలోనూ ఆనందంగా తిరగడం మొదలుపెట్టాడు. ఈ అద్భుతమైన శివపార్వతుల కళ్యాణ కథను ఎవరైతే చదువుతారో లేదా వింటారో వాళ్లకు ఎంతో గొప్ప మనశ్శాంతి, ఆరోగ్యము మరియు ఎన్నో సుఖసంతోషాలు కలుగుతాయి అని ఆ శంకరుడు వరమెక్కాడు. ఆ తర్వాత జరిగిన కథను సూతుడు మునులతో ఇలా చెప్పాడు, మునులారా, తన ఆశ్రమానికి చేరుకున్న ఆ శంకరుడు ఒక సామాన్య మనిషిలాగా తన భార్యతో కలిసి తాను చేసిన సృష్టిలో తానే ఆనందంగా గడిపిన అద్భుతమైన విహారయాత్ర గురించి చెబుతాను వినండి. ముందుగా ఆయన వాహనం దిగి ఆ సతీదేవికి తన చేయి అందించి కిందకు దించి ఆమె అందమైన ముఖాన్ని చూసి మురిసిపోయాడు. తన శివగణాలను పిలిచి నేను ఎప్పుడు తలచుకుంటే అప్పుడు వెంటనే నా దగ్గరకు రావాలి అని ఆజ్ఞాపించి వాళ్లందర్నీ అక్కడి నుండి పంపించేశాడు. ఆ తర్వాత సతీదేవితో కలిసి నవరత్నాల కాంతులతో దేదీప్యమాన
దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన గుహలోకి వెళ్లాడు. ఎవరికీ తెలియని ఆ రహస్య ప్రదేశంలో ఆ దాక్షాయణితో కలిసి ఎన్నో అద్భుతమైన ప్రేమలీలలను ప్రదర్శించాడు. అడవిలోకి వెళ్లి అందమైన పువ్వులు కోసుకువచ్చి ఒక మాలలాగా కట్టి ఆమె మెడలో వేసి, నా మెడలో ఉన్న పుర్రెలమాల బాగుందా, లేక నీ మెడలో ఉన్న ఈ పూలమాల బాగుందా అని ఎంతో ప్రేమగా అడిగేవాడు. సతీదేవి నిలువుదద్దం ముందు నిలబడి తన నుదుటి మీద బొట్టు పెట్టుకునే సమయంలో ఆయన అకస్మాత్తుగా ఆమె వెనుక ప్రత్యక్షమై అద్దంలో తన ముఖం చూసుకుంటూ, నా నుదుటి మీద ఉన్న మూడవ కన్ను బాగుందా, లేక నీ బొట్టు బాగుందా అని ఎంతో ముద్దుగా అడిగేవాడు. ఎంతో మృదువైన ఆమె పాదాలకు పారాని పూసి తన మూడవ కంటి మంటల కాంతిని ఆ పాదాల మీద పడేలా చేసి ఆ పాదాలను మరింత ఎర్రగా మారేలా చేసేవాడు. ఆమె ముఖాన్ని ఎంతో దగ్గరగా చూడాలనే కోరికతో ఇతరులెవరూ వినకూడదు, ఇది ఒక రహస్యం అంటూ ఆమె చెవిలో ఎంతో ప్రేమగా గుసగుసలాడేవాడు. ఆమె వేరే ఆలోచనల్లో కూర్చొని ఉన్నప్పుడు వెనుక నుండి వచ్చి ఆమె కళ్ళు మూసి, నా చేతులు పెద్దవా లేక నీ కళ్ళు పెద్దవా అని అల్లరిగా అడిగేవాడు. ఆమె శరీరమంతా పూలతో అలంకరించి, నువ్వు అచ్చం ఆ వసంత ఋతువులాగా ఉన్నావు అని పొగిడేవాడు. ఆ కైలాస పర్వతం చుట్టుపక్కల ఉన్న తీగలతో అల్లుకున్న అద్భుతమైన పొదల్లో ఆ సతీదేవితో కలిసి విహరించాడు. ఆ తర్వాత కైలాసాన్ని వదిలి ఆ హిమాలయ పర్వతాల చుట్టుపక్కల ఉన్న ఎంతో అందమైన అడవుల్లో విహరించాడు. ఇప్పుడు ఆ మన్మథుడు ఎంతో గర్వంగా ఎప్పుడూ ఆ శంకరుని పక్కనే ఒక సేవకుడిలాగా నిలబడి ఉన్నాడు. ఆ వసంతుడు కూడా ఒక నీడలాగా వాళ్ల వెంటే తిరుగుతున్నాడు. పువ్వులతో నిండిన చెట్లు, అందంగా వికసించిన పువ్వులతో ఉన్న తీగలు, స్వచ్ఛమైన నీటితో నిండిన మరియు పూర్తిగా వికసించిన తామరపూలు ఉన్న సరోవరాలు, అందరి మనస్సులను లాగే ఎంతో చల్లటి గాలి, ఇలా ఎక్కడ చూసినా ఆ వసంత ఋతువు వైభవమే కనిపిస్తోంది. ఆ సమయంలో ఎత్తైన పర్వతాల మీద, కొండ గుహలలో, కొండలపై నుండి పారే సెలయేర్ల దగ్గర, పర్వతాల లోయలలో, నీటి ఒడ్డున, పూల తోటలలో, అసలు ఈ సృష్టి అంతా ఆయన ఇల్లే కాబట్టి ఆ సతీదేవితో కలిసి పరమేశ్వరుడు తన ఇష్టమొచ్చినట్లుగా విహరించాడు. ఆమెకు ఎప్పటికప్పుడు గొప్ప గొప్ప విషయాలు చెబుతూ, ఎంతో దయతో ఆమెను చూస్తూ, ఎన్నో రకరకాల నవ్వులాటలతో, మాటలతో ఆ సతీదేవితో కలిసి ఎంతో ఆనందంగా శివుడు విహరించాడు. ఈ విధంగా దేవతల లెక్క ప్రకారం 25 సంవత్సరాల పాటు ఆ శివపార్వతులు ఎంతో ఆనందంగా గడిపారు. ఓ మునులారా, ఇంతలో వర్షారుతు వచ్చింది. ఆకాశంలో అటూ ఇటూ తిరుగుతున్న నల్లటి మేఘాలను చూసి ఆ సతీదేవి శంకరునితో ఇలా అంది, నాథా, ఏమాత్రం భరించలేని ఈ వర్షారుతువు వచ్చేసింది. దయచేసి మనకొక నివాసాన్ని ఏర్పాటు చేయండి. రకరకాల రంగుల్లో ఉన్న మేఘాలన్నీ తమ ఉరుమునతో ఈ దిక్కులను, ఆకాశాన్ని బద్దలు కొడుతున్నాయి. ఎంతో వేగంగా వీచే గాలులు ఆ పువ్వుల పుప్పడిని ఎగరగొట్టుతూ, వర్షపు ధారలను చెదరగొట్టుతూ మనస్సుకు ఎంతో భయాన్ని కలిగిస్తున్నాయి. ఎంతో భయంకరంగా కుండపోతగా వర్షం కురిపిస్తూ మెరుపులతో గట్టిగా ఉరుముతున్న ఈ మేఘాలను చూస్తే ఎవరికైనా భయమే కదా. ఈ మేఘాలు కప్పేయడం వల్ల సూర్యచంద్రులు ఏమాత్రం కనిపించక రాత్రి పగలు అనే తేడా లేకుండా అంతా చీకటిగా ఉంది. గాలికి అటూ ఇటూ కదిలే ఈ మేఘాలు ఒకే చోట నిలకడగా ఉండవు కదా. గాలికి ఊగుతున్న ఈ పెద్ద పెద్ద చెట్లను చూస్తుంటే ఆకాశంలో నాట్యం చేస్తున్నట్లుగా ఎంతో భయాన్ని కలిగిస్తున్నాయి. ఆ నల్లటి మేఘాలు మరియు వాటి మధ్యలో ఎగురుతున్న తెల్లటి కొంగలను చూస్తే యమునా నదిలో వస్తున్న నురగల్లాగా ఉన్నాయి. ఆ నల్లటి మేఘాల మధ్య ఉదయిస్తున్న ఎర్రటి సూర్యుణ్ణి చూస్తే సముద్రంలో మండుతున్న పెద్ద మంటలాగా ఉన్నాడు. ఇంటి వాకిల్లో పడిన గింజలు కూడా మొలకలొచ్చాయి. ఇక పొలాల్లో పంటలు ఎలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాలా? నాథా, ఈ ప్రకృతి అందం ఎంతో విచిత్రమైనది సుమా. కలియుగంలో లక్ష్మీదేవి మంచివాళ్లను వదిలేసి చెడ్డవాళ్ల దగ్గర ఎలాగైతే ఉంటుందో ఈ వర్షం కూడా అలాగే ఉంది. అడవుల్లో మెమళ్లు ఈ ఉరుముల శబ్దాలు విని ఎంతో ఆనందంగా అరుస్తూ తమ పింఛం విప్పి అద్భుతంగా నాట్యం చేస్తున్నాయి. మేఘాలను చూసి సంతోషపడే ఆ చాతక పక్షులకు ఈ వర్షఋతువు ఎంతో బాగుండవచ్చు. కానీ భయంకరంగా వర్షం పడుతుంటే ప్రయాణాలు చేసేవాళ్లు ఎంతో ఇబ్బంది పడతారు. ఈ మేఘాల పొగరు చూడండి, ఇవి వడగళ్లతో నా దేహాన్ని కప్పేస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో కాకులు మరియు ఇతర పక్షులు కూడా తమ కోసం గూళ్లు కట్టుకుంటున్నాయి. నాథా, మనకంటూ అసలు ఒక ఇల్లు లేదు కదా, దయచేసి ఎక్కడో ఒక చోట ఒక ఇంటిని కట్టే ప్రయత్నం చేయండి అని సతీదేవి అడిగింది.
ఆ సతీదేవి మాటలకు తన తలమీద ఉన్న చందమామ వెన్నెలకు మరింత కాంతిని ఇచ్చేలా ఆ శివుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఓ మనోహరి, ఆ ఇంటిని ఎక్కడ నిర్మించమంటావు చెప్పు. హిమాలయ పర్వతాల శిఖరాల మీద కట్టమంటావా? అక్కడ మేఘాలు కేవలం ఆ కొండల అంచు వరకే ఎగరగలవు. పోని కైలాస పర్వతం మీద కట్టమంటావా? అక్కడ మేఘాలు కేవలం ఆ పర్వతం పాదాల వరకే విహరించగలవు. పోని మేరు పర్వతం శిఖరం మీద కట్టమంటావా? అక్కడసలు భయంకరమైన మేఘాలు ఆ దరిదాపుల్లోకి కూడా రావు. వీటిలో నీకు ఎక్కడ నివాసం ఉండాలని ఉందో దయచేసి చెప్పు అని శివుడన్నాడు. హిమాలయాలలో అయితే అక్కడ ఎంతో చల్లటి గాలి వీస్తూ ఉంటే బంగారు రంగు రెక్కలు ఉన్న పక్షులు ఎగురుతూ ఉంటాయి. అవి వినడానికి ఎంతో ఇంపుగా పాటలు పాడుతూ ఉంటాయి. నువ్వు కూడా వాటితో పాటు గొంతు కలిపి పాడుకోవచ్చు. అక్కడ ఉన్న అద్భుతమైన ప్రదేశాలలో సిద్ధుల భార్యలు ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా తిరుగుతూ ఉంటారు. నాగకన్యలు, పర్వతకన్యలు మరియు కిన్నర యువతులు నీ ఆటపాటలలో నీకు ఎంతో సహాయంగా ఉంటారు. బహుశా నీ అద్భుతమైన అందాన్ని చూసి వాళ్లకు వాళ్ల శరీరాల మీద వాళ్లకే విరక్తి కలుగుతుందేమో. మంచి గుణాలలో అందంలో ఎవరికీ సాటిరాని ఆ హిమవంతుని భార్య నీకు ఎంతో అనుకూలంగా ఉండి ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఆ పర్వతరాజు అయిన హిమవంతుని రాజధాని ఎంతో గొప్పగా వెలిగిపోతూ ఉంటుంది. ఆ ప్రదేశమంతా ఎప్పుడూ వసంత ఋతువులాగానే ఉంటుంది. అక్కడ ఉన్న చెట్లన్నీ మనం కోరినవి ఇచ్చే కల్పవృక్షాలే. ఆ ప్రాంతమంతా ఎంతో గొప్పవాళ్లు, ఎంతో ప్రశాంతంగా ఉండే మునులు మరియు సన్యాసులతో ఎంతో ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది. ఆ పర్వతాలన్నీ స్ఫటికం, బంగారం మరియు రత్నాల కాంతులతో ఎన్నో రంగులలో కన్నుల పండుగగా ఉంటాయి. అక్కడ మానస సరోవరం లాంటి ఎన్నో గొప్ప సరస్సులు ఉన్నాయి. వాటిలో బంగారు రంగు కాడలు ఉన్న తామర పూలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తాబేళ్లు, మొసళ్లు మరియు రకరకాల నీటి జంతువులతో చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. సింహాలు, 8 కాళ్లు ఉండే శరభమృగాలు మరియు మనుష్యులలాగా ఉండే పురుషమృగాలు ఇంకా ఎన్నో అద్భుతమైన జంతువులక్కడ ఉన్నాయి. కస్తూరి మరియు చమరి మృగాల లాంటి ఎంతో అరుదైన జంతువులు కూడా అక్కడ ఉన్నాయి. బంగారు రంగు పూల తోటలు మరియు కుంకుమ పూల తోటలకు అక్కడ అసలు కొదవే లేదు. అక్కడ ఉండే రకరకాల అద్భుతమైన పక్షులు చేసే శబ్దాలు మనసులో ఎంతో ప్రేమను కలిగిస్తూ ఉంటాయి. ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అగ్ని, నిరుతి, వాయువు మరియు ఈశానుడు లాంటి దిక్పాలకుల రాజధానులన్నీ అక్కడే ఉన్నాయి. రంభ, ఊర్వశి, మేనక లాంటి అప్సరసల నాట్యాలను, పాటలను నువ్వు ప్రతిరోజు అక్కడ చూడవచ్చు. లేదా ఆ కైలాసంలోనే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుందామా చెప్పు. ఈ కైలాసం అనేది గుణాలలో ఆ మేరుపర్వతం కంటే కూడా ఎంతో గొప్పది. కుబేరుని పట్టణానికి ఇది ఎంతో దగ్గరగా ఉంటుంది. అక్కడ ఆకాశగంగలో నువ్వు ప్రతిరోజు ఆనందంగా జలక్రీడలు ఆడుకోవచ్చు. వీటన్నింటికీ మించి అక్కడ చందమామకు పెరగడం, తరిగిపోవడం లాంటివి ఏమీ ఉండవు. అక్కడ ఉన్న పర్వత గుహలన్నీ ఎప్పుడూ గొప్ప స్వరంతో వేదాలను పఠిస్తూ ఉంటాయి. గొప్ప గొప్ప ఉపనిషత్తులన్నీ నీకు చెలికత్తెల్లాగా మారి నీకు సేవలు చేస్తాయి అని శివుడు ఎంతో అద్భుతంగా వివరించాడు. విన్న వెంటనే మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఆ శంకరుని మాటలకు ఎంతో సంతోషించిన ఆ సతీదేవి తన మనసులోని మాటను నెమ్మదిగా ఇలా చెప్పింది. నాథా, ఆ హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న కైలాస శిఖరం మీదనే మన నివాసాన్ని ఏర్పాటు చెయ్యండి అని అడిగింది. ఆ మాటలకు ఎంతో మురిసిపోయిన ఆ శివుడు ఆ దాక్షాయణితో కలిసి వెంటనే ఆ హిమాద్రి శిఖరానికి చేరుకున్నాడు. కనీసం ఆ గరుత్మంతుడు కూడా అక్కడికి వెళ్లలేడు. అక్కడ ఉన్న మేఘాలన్నీ స్ఫటికపు కాంతులతో పగటిపూట కూడా అద్భుతమైన వెన్నెలను కురిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆ శివపార్వతులు ఆ కైలాసాన్నే తమ శాశ్వత నివాసంగా చేసుకుని ముల్లోకాలన్నీ ఎంతో ఆనందంగా తిరుగుతూ తమ ప్రేమ అనే గొప్ప చెట్టును మరింతగా పెంచుకున్నారు. మునులారా, ఈ విధంగా ఆ సతీశంకరులు 10,000 దివ్య సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా విహరించారు. ఒకరోజు ఆ సతీదేవి సన్యాసం తీసుకోవాలనే ఆలోచనతో ఆ శివుని దగ్గరకు వచ్చి, నాథా, ఎన్నో వేల దివ్య సంవత్సరాల పాటు నీతో ఆనందంగా గడిపి నేను ధన్యురాలినయ్యాను. ఇప్పుడు నా మనసు ఈ సంసారం మీద నుండి పూర్తిగా తొలగిపోయింది. నేను ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దేవా, ఈ ప్రాణి ఏ విషయాన్ని తెలుసుకుంటే ఈ సంసారమనే మహాదుఃఖాన్ని దాటగలుగుతాడో ఆ మోక్షానికి దారేమిటో దయచేసి నాకు వివరించండి అని ఆమె కోరగా అప్పుడు శంకరుడు ఇలా చెప్పాడు. దాక్షాయణి, నువ్వు ఎంతో మంచి ప్రశ్న అడిగావు. శ్రద్ధగా విను. పరమాత్మతత్వమంటేనే ఒక గొప్ప విజ్ఞానం. ఆ జ్ఞానం తెలిసిన జ్ఞాని మనస్సులో నేనే ఆ పరబ్రహ్మను అనే ఒక గొప్ప ఆలోచన కలుగుతుంది.
కాని ఆ జ్ఞానం పొందడం ఎంతో కష్టమైన పని. నా మీద భక్తి ఉంటే మాత్రమే ఆ జ్ఞానం పుడుతుంది. ఆ భక్తి అనేది 9 రకాలుగా ఉంటుంది. జ్ఞానానికి భక్తికి అసలు భేదమేమీ లేదు. భక్తి లేనివాడికి ఎప్పటికీ జ్ఞానం కలగదు. నా భక్తుల విషయంలో నాకు ఎలాంటి తేడాలు ఉండవు. వాళ్లకు కులం, జాతి, రంగు అనే భేదాలు ఏమీ ఉండవు. ఆ భక్తి అనేది ఆకారం ఉన్న దేవుణ్ణి పూజించడం మరియు ఆకారం లేని దేవుణ్ణి పూజించడం అని 2 రకాలుగా ఉంటుంది. మనస్సులో సహజంగా పుట్టిన భక్తి ఎంతో గొప్పది. ఏదైనా కోరికలతో పుట్టిన భక్తి అనేది చాలా తక్కువ స్థాయిది. ఈ భక్తి మళ్లీ పద్ధతి ప్రకారం చేసేది మరియు ఎలాంటి పద్ధతులు లేకుండా చేసేది అని 2 రకాలుగా ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేసే భక్తి 6 రకాలుగా ఉంటుంది. పద్ధతి లేకుండా చేసే భక్తిలో ఎలాంటి రకాలు ఉండవు. ఇది కాకుండా శాస్త్రాలు చెప్పిన విధంగా చేసేది మరియు శాస్త్రాలకు విరుద్ధంగా చేసేది అని భక్తి ఎన్నో రకాలుగా ఉంటుంది. ఆ భక్తి ఏదైనా సరే దానిలో 9 అంగాలు ఉంటాయి. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, దాస్యం, అర్చనం, నమస్కారం, సఖ్యం మరియు ఆత్మార్పణం. వీటికి మళ్లీ ఎన్నో చిన్న చిన్న భాగాలు ఉన్నాయి. ఈ 9 రకాల భక్తి గురించి నేను వివరంగా చెబుతాను, ఎంతో ఏకాగ్రతతో విను అని శివుడు చెప్పాడు. భగవంతుని కథలను ఎంతో శ్రద్ధగా భక్తితో వినడాన్ని శ్రవణమంటారు. భగవంతుని అద్భుతమైన లీలలను పాటల రూపంలో పాడడాన్ని కీర్తనమంటారు. అంతటా వ్యాపించి ఉన్న ఆ శంకరుణ్ణి ఎప్పుడూ అన్నింటిలోనూ చూస్తూ ఈ లోకంలో ఎలాంటి భయం లేకుండా ఉండటాన్ని స్మరణమంటారు. సూర్యుడు పుట్టినప్పటి నుండి ఒక గొప్ప భక్తిభావంతో ఎప్పుడూ ఒక సేవకుడిలాగా ఆ దేవునికి అనుకూలంగా ఉండటాన్ని సేవనమంటారు. భగవంతుణ్ణి తమ ప్రాణ సమానమైన వాడిగా భావిస్తూ గొప్ప ఆనందాన్ని అనుభవించడాన్ని దాస్యమంటారు. దేవుని పాదాలు కడగడం మొదలుకొని 18 రకాల ఉపచారాలతో ఆ దేవుణ్ణి పూజించడాన్ని అర్చన అంటారు. 8 అంగాలతో భూమిని తాకుతూ దేవునికి నమస్కరించడాన్ని వందనమంటారు. దేవుడు ఏం చేసినా అదంతా మన మంచికే అని బలంగా నమ్మడాన్ని సఖ్యమంటారు. మన శరీరం మొదలుకొని సమస్తాన్ని ఆ భగవంతుని సంతోషం కోసమే సమర్పించడాన్ని ఆత్మార్పణమంటారు. ఓ దేవి, ఇటువంటి భక్తి ఎంతో గొప్పది. ఇది జ్ఞానానికి, వైరాగ్యానికి కన్నతల్లి లాంటిది. ఇది ముక్తికి ఒక దాసిలాంటిది. కాబట్టి ఇటువంటి భక్తి అన్నింటికంటే ఎంతో ఉత్తమమైనది. మనం చేసే అన్ని పనుల ఫలితం ఈ భక్తి నుండే పుడుతుంది. నా మీద నాకెంత ప్రేమ ఉందో నా భక్తుల మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంటుంది. ఆ భక్తుడంటే నాకు ఎంతో ఇష్టం. ఈ ముల్లోకాలలో భక్తి కంటే సుఖాన్నిచ్చే మార్గం మరొకటి లేదు. ముఖ్యంగా కలియుగంలో భక్తి ఎంతో గొప్పది. కలియుగంలో జ్ఞానం మరియు వైరాగ్యమనేవి తమ ఉత్సాహాన్ని కోల్పోయి ఎలాంటి బలం లేకుండా అయిపోతాయి. వాటిని పాటించేవాళ్లు ఎవరూ లేకపోవడం వల్ల అవి పూర్తిగా సమసిపోతాయి. కానీ కలియుగంలో భక్తి అనేది తక్షణ ఫలితాన్నిస్తుంది. నా భక్తుడికి నేను ఎప్పుడూ తోడుగా ఉండి సహాయం చేస్తాను. పూర్వం నా భక్తుడి కోసమే నేను సూర్యుని మీద విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాను. నా భక్తుడి కోసమే నేను ఎలాంటి పక్షపాతం లేకుండా ఆ రావణాసురుణ్ణి కూడా వదిలిపెట్టాను. చెడ్డ ఆలోచనలు ఉన్న ఆ వ్యాస మహర్షిని నా నందిచేత దండించి అతన్ని కాశీపట్టణం నుండి వెలివేసే శిక్షను వేశాను అని శివుడు చెప్పాడు. ఈ విధంగా ఆ శంకరుడు ఆ సతీదేవికి భక్తికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను ఎంతో వివరంగా బోధించాడు. అంతేకాకుండా ఎన్నో యంత్రాలతో కూడిన తంత్రశాస్త్రాన్ని, పంచాంగాన్ని, పురాణాలను, ఇతిహాసాలను, ఎంతోమంది భక్తుల కథలను, వర్ణ ఆశ్రమ ధర్మాలను, రాజులకు, కొడుకులకు మరియు స్త్రీలకు ఉండాల్సిన ధర్మాలను, ప్రాణులకు సుఖాన్నిచ్చే వైద్యం, జ్యోతిష్యం మరియు సాముద్రికంలాంటి ఎన్నో శాస్త్రాలను, ఇక చివరగా అసలు ఎప్పటికీ లయం కాని ఆ పరమాత్మతత్వాన్ని ఎంతో దయతో స్పష్టంగా ఆ సతీదేవికి ఉపదేశించాడు. తపోధనులారా, శ్రద్ధగా వినండి. ఒకరోజు ఆ శివపార్వతులు ఎంతో ఆనందంగా ఈ ముల్లోకాలను తిరుగుతూ భూలోకంలో ఉన్న దండకారణ్యం మందాలను చూస్తుండగా సీతాదేవి దూరమవ్వడంతో ఎంతో బాధపడుతున్న ఆ శ్రీరామచంద్ర ప్రభువు వాళ్లకు కనిపించాడు. వెంటనే శంకరుడు ఆ రాముడికి నమస్కారం చేసి తన దర్శనాన్నిచ్చి నీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. ఆ దృశ్యాన్ని చూసిన సతీదేవి ఆ శివుని మాయలో పడిపోయి శివుణ్ణిలా అడిగింది, నాథా, ఆ విష్ణువు బ్రహ్మలాంటి వాళ్లు కూడా నీకు నమస్కరిస్తారు కదా, అటువంటి గొప్పవాడివైన నువ్వు ఈ భూలోకంలో ఒక సామాన్య మనిషికి నమస్కరించావేమిటి? ఎక్కడైనా సరే ఒక సేవకుడికి ప్రభువు నమస్కరించడం ఉంటుందా అని ప్రశ్నించింది. దానికి శివుడు ఇలా సమాధానం చెప్పాడు,
దేవి, ఈ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే. ఆయన పక్కన ఉన్న ఆ లక్ష్మణుడు సాక్షాత్తు ఆ ఆదిశేషువే. మంచివాళ్లను కాపాడడం కోసం వాళ్లు ఎత్తిన అవతారాలివి. నీకేమైనా అనుమానముంటే నువ్వు స్వయంగా వెళ్లి పరీక్షించుకోవచ్చు అని అన్నాడు. అప్పుడు సతీదేవికి తన భర్త మాట మీద ఎంతో నమ్మకం ఉన్నా సరే, ఆడవాళ్లకు సహజంగా ఉండే అనుమానం వల్ల మరియు ఆ సమయంలో ఆమె శివుని మాయలో పడిపోవడం వల్ల ఆ శ్రీరామచంద్రుణ్ణి పరీక్షించడానికి సిద్ధపడి అచ్చం ఆ సీతాదేవిలాగా రూపం మార్చుకుని రాముడికి కనిపించింది. మనసులో సమస్తం తెలిసిన ఆ శ్రీ మహావిష్ణువైన రాముడు మనసులో శివనామాన్ని జపిస్తూ ఆ సతీదేవికి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, అమ్మా బాగున్నావా అని కుశల ప్రశ్నలు అడిగాడు. దానికి ఆశ్చర్యపోయిన ఆ సతీదేవి తాను చేసిన పనిని ఒప్పుకుని, హే విష్ణు, మహాదేవుడు కూడా నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థానాన్ని నువ్వు ఎలా పొందగడిగావు అని అడిగింది. ఋషులారా, శ్రీరాముడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే కాబట్టి ఆయన తన పూర్వజన్మ కథను ఆ సతీదేవితో ఇలా చెప్పాడు. తల్లి, నేను చేసిన గొప్ప శివభక్తికి మెచ్చి ఆ శంకరుడు నాకు ఈ గొప్ప స్థానాన్ని అనుగ్రహించాడు. ఆ పాత కథను చెబుతాను, శ్రద్ధగా విను. పూర్వం శంకరుడు దేవతల శిల్పి అయిన ఆ విశ్వకర్మను పిలిచి తన లోకంలో ఉన్న గోశాలలో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ భవనంలో నాకు గొడుగు, విసనకర్ర లాంటి సకల రాజభోగాలను, ఒక గొప్ప సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన సమస్త దేవతలను, తదితర దేవజాతులను, అప్సరసలను, గొప్ప గొప్ప గాయకులను అందర్నీ అక్కడికి పిలిపించి ఎన్నో దివ్యమైన వస్తువులను తీసుకువచ్చి స్వయంగా ఆ బ్రహ్మాండమైన మండపంలో నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక గొప్ప చక్రవర్తిలాగా నా తల మీద రత్నాల కిరీటాన్ని పెట్టి ఎన్నో వరాలను ఇచ్చి ఈ సృష్టిని కాపాడే గొప్ప బాధ్యతను నాకు అప్పగించాడు. అంతేకాదు, ఎప్పటికీ ఉండే ఆ పవిత్రమైన వేదాలు నా కీర్తిని ఎలాగైతే పొగుడుతాయో నీ కథలను కూడా అలాగే పొగుడుతాయి అని నాకు గొప్ప వరమిచ్చాడు. ఆయనకున్న ఐశ్వర్యాన్ని అంతటినీ నాకు ధారపోశాడు. ఎవరైతే హరిని ద్వేషిస్తారో వాళ్లను నేనే స్వయంగా శిక్షిస్తాను అని శివుడు ప్రతిజ్ఞ చేశాడు. నేనున్న ఈ గోలోకం సకల సంపదలతో విలసిల్లుతూ నా భక్తులకు అసలైన మోక్షస్థానంగా అద్భుతంగా ప్రకాశిస్తుంది అని వరమిచ్చాడు. స్వయంగా ఆ శివుడే చేతులు జోడించి నాకు నమస్కారం చేసి అక్కడ ఉన్నవారందరి చేత నాకు నమస్కారం చేయించాడు. ఆ విష్ణుమూర్తిని నేనే. శివుని ఆజ్ఞ మేరకే నేనిప్పుడు 4 రూపాలలో పుట్టాను. వాళ్లలో నేను రాముడిని, మిగిలిన వాళ్లు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు అని రాముడు చెప్పాడు. ఈ విధంగా తన పాత కథను మరియు ఇప్పుడు జరుగుతున్న కథను వివరంగా చెప్పి, ఆది దంపతులైన మీ ఇద్దరి దర్శనం కలగడం వల్ల ఆ సీతాదేవి త్వరలోనే మళ్లీ నాకు దక్కుతుంది అని చెప్పి ఆ రాముడు అడవిలో ముందుకు సాగిపోయాడు. తన భర్త అయిన ఆ శంకరుని మాటను నమ్మకుండా తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి ఆ శ్రీరాముణ్ణి పరీక్షించి అసలైన నిజాన్ని తెలుసుకున్న ఆ సతీదేవి ఎంతో విపరీతమైన బాధతో ముఖం చిన్నబుచ్చుకుని భర్త ముందు వచ్చి నిలబడింది. తలదించుకుని బాధగా నిలబడిన ఆ సతీదేవిని చూసి ధ్యానంలో ఏం జరిగిందో తెలుసుకున్న ఆ శివుడు తాను గతంలో బ్రహ్మవిష్ణువులకి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని మనసులో ఎంతో బాధపడ్డాడు. ధర్మాన్ని చెప్పేవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, వేద ధర్మాన్ని కాపాడేవాడు అయిన ఆ శివుడు ఆ సతీదేవిని ఒక భార్యగా మనసులో వదిలేసి ఆమెతో కలిసి కైలాసానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఆకాశవాణి శివుని ధర్మనిష్టను మెచ్చుకుంటూ, శంకరా, నువ్వు ఎంతో ధన్యుడవి. నీలాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోగల మహాయోగి ఈ మూల్లోకాలలో మరొకడు లేడు అని ఆకాశవాణి కీర్తించింది. ఆ మాటలను విన్న సతీదేవి తన కళను పూర్తిగా కోల్పోయి, నాథా, మీరు చేసిన ప్రతిజ్ఞ ఏమిటో నేను వినవచ్చా అని అడిగినా సరే ఆ శివుడు ఎలాంటి బదులు చెప్పలేదు. అప్పుడు సతీదేవి ధ్యానంలో కూర్చుని ఆ శంకరుణ్ణి ప్రార్థించి జరిగిందంతా తెలుసుకుని పెద్దగా నిట్టూర్పులు విడుస్తూ ఎంతో బాధపడింది. ఆమె మనసులో ఉన్న బాధను అర్థం చేసుకున్న శంకరుడు ఆమెకు ఎన్నో అద్భుతమైన కథలను చెబుతూ ఆమెను ఓదార్చాడు. దక్షుడు ఆ శివునితో ఎలా విరోధం పెంచుకున్నాడో ఆ శివపురాణంలోని ముఖ్యమైన ఘట్టాన్ని సూతుడు మునులతో ఇలా వివరించాడు. మునులారా,
పూర్వం గొప్ప గొప్ప మునులందరూ కలిసి ప్రయాగలో ఒక గొప్ప యజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఆ యజ్ఞానికి సిద్ధులు, సనక సనందనాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, గొప్ప గొప్ప జ్ఞానులు, బ్రహ్మను దర్శించిన వాళ్లు, ఇంకా ఎంతో మంది మహానుభావులు వచ్చారు. తన పరివారంతో పాటు ఆ బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. పార్వతీదేవితో కలిసి రుద్రుడు కూడా తన శివగణాలతో కలిసి అక్కడికి విచ్చేశాడు. ఆ రుద్రుణ్ణి చూడగానే అక్కడ ఉన్నవారందరూ గౌరవంగా లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేశారు. అప్పుడు శివుని ఆజ్ఞతో వాళ్లందరూ మళ్లీ తమ ఆసనాలలో కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి ప్రజాపతులందరికీ నాయకుడు, ఎంతో గొప్ప తేజస్సు ఉన్నవాడు మరియు విపరీతమైన గర్వం ఉన్నవాడు అయిన ఆ దక్షుడు కూడా అక్కడికి వచ్చాడు. రాగానే ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి తన ఆసనం మీద కూర్చున్నాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ అతనికి నమస్కారం చేసి అతన్ని పొగుడుతూ పూజించారు. కాని రుద్రుడు మాత్రం అతన్ని చూసి లేవలేదు, ఎలాంటి నమస్కారం చేయలేదు. దక్షుడికి ఉన్న ఆ విపరీతమైన గర్వాన్ని చూసి శివుడు మనసులో నవ్వుకున్నాడు. తనను చూసి లేచి నమస్కారం చేయని ఆ రుద్రుణ్ణి చూసి దక్షుడు ఏమాత్రం సహించలేకపోయాడు. విపరీతమైన కోపంతో, గొప్ప గర్వంతో, ఎంతో క్రూరమైన చూపులతో ఆ రుద్రుణ్ణి చూస్తూ అక్కడ ఉన్నవారందరికీ వినిపించేలా ఇలా అన్నాడు: ఈ దేవతలు, దానవులు మరియు గొప్ప గొప్ప బ్రాహ్మణులందరూ నన్ను చూడగానే లేచి నిలబడి నాకు నమస్కారం చేశారు. కాని దయ్యాలు, భూతాలు తో కలిసి శ్మశానంలో నివసించేవాడు, సిగ్గు ఎరగనివాడు, ఎలాంటి నీతి లేనివాడు, వేదాలను నమ్మనివాడు, చూడడానికి ఎంతో అమంగళకరంగా ఉండే ఈ శివుడు నన్ను అవమానించేంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఇతని వెంట ఉన్న ఆ శివగణాలంతా నాస్తికులు మరియు పాపాలు చేసేవాళ్లు. వాళ్లు వేదాలు, ఆచారాలు పాటించే పవిత్రమైన బ్రాహ్మణులను చూసి ఎగతాళి చేస్తారు. ఈ రుద్రుడు తన భార్య మీద విపరీతమైన పిచ్చి ప్రేమతో ఉంటాడు. వీణ్ణి ఇక్కడే చంపేయడానికి మీరందరూ నాకు అనుమతివ్వండి. ఇక మీదట వీడికి ఎలాంటి యజ్ఞాలలోనూ భాగం దక్కకూడదు. శ్మశానంలో నివసించే, చూడడానికి భయంకరంగా ఉండే వీడితో కలిసి దేవతలు ఎవ్వరూ యజ్ఞంలో తమ భాగాన్ని తీసుకోకూడదు అని దక్షుడు భయంకరంగా శపించాడు. దక్షుని మాయమాటలలో పడిపోయిన ఆ భృగు మహర్షి లాంటి వాళ్లందరూ ఆ రుద్రుణ్ణి ఘోరంగా నిందించారు. దక్షుని మాటలను విన్న నందీశ్వరుడు విపరీతమైన కోపంతో ఊగిపోతూ నిప్పులు కక్కుతున్న తన కళ్లను వేగంగా అటూ ఇటూ తిప్పుతూ ఇలా అన్నాడు: ఒరే మూర్ఖుడా, దుర్మార్గుడా, ఎవని పేరు తలుచుకుంటేనే యజ్ఞాలు సఫలమవుతాయో, క్షేత్రాలు, తీర్థాలు పవిత్రమవుతాయో, ఈ సృష్టి స్థితిలయాలన్నీ ఎవరి ఆజ్ఞతో జరుగుతున్నాయో అటువంటి సాక్షాత్తు ఆ మహేశ్వరుడికి ఈ యజ్ఞంలో భాగం దక్కకుండా పోవడం ఎలా సాధ్యమవుతుందిరా అని గట్టిగా నంది అరిచాడు. తనను ఎదిరించిన ఆ నందిని చూసి దక్షుడు ఇలా శపించాడు: ఒరే నంది, నీతో పాటు మీ రుద్రగణాలందరూ వేదాలను దూషించేవాళ్లు అవుతారుగాక. దేవుణ్ణి నమ్మని నాస్తికులుగా మారి, సదాచారాలకు దూరమై తాగుబోతులుగా మారి, జడలు కట్టిన జడలుతో ఒంటినిండా బూడిద పూసుకుని మెడలో ఎముకలు ధరించి తిరుగుతారుగాక అని శపించాడు. విపరీతమైన గర్వం ఉన్న ఆ దక్షుని శాపానికి శిలాదుని కుమారుడు, గొప్ప తేజస్సు ఉన్నవాడు, శివునికి ఎంతో ఇష్టమైనవాడు అయిన ఆ నంది దక్షుడికి ఇలా ఎదురు శాపమిచ్చాడు: ఒరే మూర్ఖుడా, నా స్వామి అయిన ఆ పరమశివుని తత్వాన్ని తెలుసుకోలేక నువ్వు ఊరికే శపించావు. ఇక్కడ ఉన్న ఈ భృగు మహర్షి లాంటి వాళ్లు కూడా ఆ మహేశ్వరుణ్ణి ఎంతో ఎగతాళి చేశారు. ఆ రుద్రుడి పట్ల కోపాన్ని ప్రదర్శించిన మీరందరినీ నేనిప్పుడు శపిస్తున్నాను. మీరు కేవలం ఆ వేదాలలో ఉన్న పైపైన అర్థాన్ని మాత్రమే నమ్ముకుని అసలైన వేదతత్వాన్ని మరిచిపోయిన వాళ్లు అవుతారుగాక. మీరు మనసు నిండా ఎన్నో కోరికలు నింపుకుని స్వర్గం తప్ప మరేమీ లేదు అనే అజ్ఞానంతో ఎప్పటికీ శాశ్వతమైన ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలతో పీడించబడుతూ సిగ్గు వదిలేసి ఎప్పుడూ ఇతరులను అడుక్కునే బిచ్చగాళ్లు అవుతారుగాక. కేవలం డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా బ్రతికే పరమ దరిద్రులవుతారుగాక అని శపించాడు. ఆ పరమేశ్వరుని విషయంలో చెడ్డబుద్ధితో ఆలోచించి ఆయనను కేవలం దేవతలలో ఒకడిగా మాత్రమే భావించిన ఈ దక్షుడు అసలైన తత్వాన్ని మరిచిపోతాడుగాక. ప్రాపంచిక సుఖాల మీద ఆశతో కేవలం ఆ కర్మకాండలను మాత్రమే చేస్తూ అసలైన ఆత్మజ్ఞానాన్ని మరిచిపోయి అదే శాశ్వతమైన వేద ధర్మం అని భ్రమలో బ్రతికే ఈ దక్షుడు పూర్తిగా పతనమైపోతాడుగాక. వీడు త్వరలోనే మేక తలకాయ ఉన్నవాడుగా మారతాడుగాక అని నంది భయంకరంగా శపించాడు. నందీశ్వరుడిచ్చిన ఆ దారుణమైన శాపానికి అక్కడ ఉన్నవారంతా భయంతో హాహాకారాలు చేశారు.
శివతత్వం బాగా తెలిసిన ఆ బ్రహ్మదేవుడు దక్షుణ్ణి, భృగు మహర్షిని మరియు మిగిలిన బ్రాహ్మణులను గట్టిగా మందలించాడు. నంది ఇచ్చిన శాపాన్ని విన్న సదాశివుడు ఎంతో మధురంగా నందికి ఇలా బోధించాడు. నంది, నువ్వు ఎంతో గొప్ప జ్ఞానివి. నువ్వు ఇలా అకారణంగా కోపగించుకోవడం ఏమాత్రం తగదు. నేను ఆ దక్షుని చేత శపించబడ్డాను అని నువ్వు భ్రమపడి ఆ బ్రాహ్మణులను ఊరికే శపించావు. వేదాలన్నీ పవిత్రమైన మంత్రాలతో మరియు సూక్తలతో నిండి ఉంటాయి. సమస్త ప్రాణులు ఆ వేదాలలో ఉన్న ఆత్మతత్వంలోనే నిలబడి ఉంటాయి. కాబట్టి అటువంటి గొప్ప ఆత్మ గురించి చెప్పే వేదాలను చదివిన ఆ బ్రాహ్మణులను నువ్వు నిందించడం ఏమాత్రం సరైనది కాదు. నీకు మనసులో ఎంత కోపం వచ్చినా సరే వేదాలను ఎప్పుడూ దూషించకూడదు. నాకిప్పుడు ఎలాంటి శాపం అంటలేదు. నువ్వు అసలైన తత్వాన్ని తెలుసుకో. సనక సనందనాది మహర్షులకు సైతం జ్ఞానాన్ని బోధించిన గొప్ప తెలివైన వాడివి నువ్వు. కాబట్టి దయచేసి శాంతించు. అసలు ఆ యజ్ఞాన్ని, యజ్ఞ కర్మను, యజ్ఞ అంగాలను, యజ్ఞం చేసే యజమానిని అన్నీ నేనే. ఈ యజ్ఞానికి అతీతుడిని కూడా నేనే. అసలైన తత్వదృష్టితో చూస్తే సమస్తం నేనే. ఈ జ్ఞానంతో నువ్వు ఆలోచిస్తే నువ్వు ఇచ్చిన శాపం పూర్తిగా వ్యర్థమే కదా. ఓ ప్రియమైన నంది, అసలైన తత్వజ్ఞానంతో ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో అర్థం చేసుకుని నువ్వు ఎప్పుడూ ఆత్మనిష్టలో ఉండు అని శివుడు బోధించాడు. మరి తరువాతి ఎపిసోడ్లో దక్షుడు శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేయడం, అక్కడికి వెళ్లిన సతీదేవికి జరిగిన అవమానం లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్స్ పక్కనే ఉన్న హైప్ బటన్ను కూడా గట్టిగా నొక్కి మన నాని ఎపిక్స్ ఛానల్కు మీ అద్భుతమైన సపోర్ట్ ఇవ్వండి. ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే శ్రీ శివమహాపురాణం సిరీస్ సరికొత్త ఎపిసోడ్స్ ను మిస్ అవ్వకుండా తప్పక చూడండి. మీ భక్తిని చాటుకుంటూ కామెంట్స్ లో ఓం నమ శివాయ అని మార్మోగించండి.